సిడి నల్లమల్ల డిక్లరేషన్ అని ఈరోజు జరిగిన కార్యక్రమాలకు సంబంధించి 10 కమాండ్మెంట్స్ లాగా ఏ రకంగా చెంచులు గిరిజన లంబాడీలు వీళ్ళందరికీ సంబంధించిన వాటి మీద ఒక డిక్లరేషన్ చేయబోతున్నారు. దాంతోపాటు మన పాటల సిడిని కూడా సీఎం గారు మరి ఓపెన్ చేస్తున్నారు. ఇవి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రులందరికీ ఎమ్మెల్యేలందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేదాన్ని కొద్ది సమయంలోనే చేసినటువంటి మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి కేబినెట్ మంత్రులందరికీ నేను నాగర్ కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ సోలార్ తీసుకొని వచ్చి మనకి కరెంటు స్తంభాలు వేయటం అడవిలో రానియటం లేదనేటటువంటి సమస్యలు లేకుండా మనకి భూములు ఇచ్చి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు గుంజుకొని దాంట్లో మనల్ని పోలీసులతో కొట్టించినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఒప్పించి మనకు అదే భూమిని మనకిచ్చి దాంట్లో పంట వేసుకునేటటువంటి అవకాశం కరెంటు అన్ని ఉచితంగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను ఎక్కువగా మాట్లాడటానికి సమయం లేదు కాబట్టి 2 మాటలు తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్తే ఏమి కోరుకుంటే అది చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టే ఈ గిరి వికాస కార్యక్రమం నిన్న మొన్న సన్న బియ్యం ఇవ్వటం, అంతకుముందు మీకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వటం, అంతకుముందు 40% మెచ్చార్జీలు పెంచడం, ఇవన్నిటితో పాటు భూభారత్ తీసుకొని వచ్చి రైతులను ఆదుకోవటం, ఇవన్నీ చూస్తుంటే పోయిన ప్రభుత్వం ప్రజల మీద చేసిన దాడిని ఆపు చేసి ప్రజలకు అనుకూలంగా అన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి విప్లవాత్మకమైనటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందనేది మీకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద ఉప ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ఒక గ్లోబల్ ప్రచారాన్ని రాష్ట్రంలో తీసుకొని వస్తున్నారు. కాబట్టి దీన్ని తిప్పికొట్టడానికి ప్రజలే మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని రక్షించుకోవాలని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో నాగర్ కర్నూలుకి మరి ఇవాళ అచ్చంపేటకి ఇచ్చినటువంటి వాగ్దానంతో పాటు వేరే కార్యక్రమాలు కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు మన నాగర్ కర్నూలు పార్లమెంట్ లో వారి స్వగృహం ఉంది. వారు అన్ని రకాలుగా ఈ నల్లమల్ల ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే పథకాలను అమలు చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మీరు ఇదే రకంగా ప్రభుత్వాన్ని నడిపించాలని, మీరు నడిపిస్తున్న సందర్భంలో ఎవరైనా అడ్డదిడ్డగా మాట్లాడితే వారి సంగతిని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేమంతా చూసుకుంటామని వారిని హెచ్చరిస్తూ మేము సెలవు తీసుకుంటాం.